మిడిల్ ఈస్ట్ యుద్ధంతో విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. ఇరాన్, ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాలకు ఫ్లైట్ సర్వీసెస్ రద్దయ్యాయి. తమ దేశానికి వచ్చే అన్ని రకాల సర్వీసులను రద్దు చేసింది యుఏఈ. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు అధికారులు. ఇక మరోవైపు మధ్యప్రాచ్యంలోని పరిస్థితుల కారణంగా ఎయిర్ ఇండియా విమానాలు రద్దు చేసింది. ముంబై, లండన్, ఢిల్లీ బర్మింగ్హామ్, ఢిల్లీ ఆమ్స్టర్డామ్, ఢిల్లీ జ్యూరిష్, ఢిల్లీ మిలన్లకు ఫ్లైట్లు రద్దు చేసినట్లు తెలిపింది. అలాగే ఢిల్లీ వియన్నా, బెంగళూరు లండన్, ఢిల్లీ కోపెన్హగన్, ఢిల్లీ లండన్ విమానాలు రద్దు అయినట్లు తెలిపింది. గల్ఫ్ దేశాలకు పలు విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు తెలిపింది ఇండిగో. ఇంతకు ముందే చేసిన బుకింగ్లు రద్దు చేస్తున్నట్లు చెప్పింది. ప్రయాణికులు, విమాన సిబ్బంది భద్రతకు తాము అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది ఇండిగో సంస్థ. కస్టమర్లకు టికెట్ డబ్బులను ఎలాంటి ఛార్జీ లేకుండా పూర్తిగా రిఫండ్ చేస్తామని తెలిపింది ఇండిగో. మిడిల్ ఈస్ట్ యుద్ధం ప్రభావం ఆ ప్రాంతంలో జరిగే సిబిఎస్ఈ పరీక్షలపై పడింది. బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ ఎగ్జామ్స్ రద్దు చేసినట్లు చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో రేపటి నుంచి జరగాల్సిన 10, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేయాలని బోర్డు నిర్ణయించింది. ఇక ఇప్పటికే విద్యార్థులు, పాఠశాలలకు సమాచారం ఇచ్చినట్లు తెలిపింది. మిడిల్ ఈస్ట్ యుద్ధంతో విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. ఇరాన్, ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాలకు ఫ్లైట్ సర్వీసెస్ రద్దయ్యాయి. తమ దేశానికి వచ్చే అన్ని రకాల సర్వీసులను రద్దు చేసింది యుఏఈ. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు అధికారులు. ఇక మరోవైపు మధ్యప్రాచ్యంలోని పరిస్థితుల కారణంగా ఎయిర్ ఇండియా విమానాలు రద్దు చేసింది. ముంబై, లండన్, ఢిల్లీ బర్మింగ్హామ్, ఢిల్లీ ఆమ్స్టర్డామ్, ఢిల్లీ జ్యూరిష్, ఢిల్లీ మిలన్లకు ఫ్లైట్లు రద్దు చేసినట్లు తెలిపింది. అలాగే ఢిల్లీ వియన్నా, బెంగళూరు లండన్, ఢిల్లీ కోపెన్హగన్, ఢిల్లీ లండన్ విమానాలు రద్దు అయినట్లు తెలిపింది. గల్ఫ్ దేశాలకు పలు విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు తెలిపింది ఇండిగో. ఇంతకు ముందే చేసిన బుకింగ్లు రద్దు చేస్తున్నట్లు చెప్పింది. ప్రయాణికులు, విమాన సిబ్బంది భద్రతకు తాము అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది ఇండిగో సంస్థ. కస్టమర్లకు టికెట్ డబ్బులను ఎలాంటి ఛార్జీ లేకుండా పూర్తిగా రిఫండ్ చేస్తామని తెలిపింది ఇండిగో. మిడిల్ ఈస్ట్ యుద్ధం ప్రభావం ఆ ప్రాంతంలో జరిగే సిబిఎస్ఈ పరీక్షలపై పడింది. బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ ఎగ్జామ్స్ రద్దు చేసినట్లు చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో రేపటి నుంచి జరగాల్సిన 10, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేయాలని బోర్డు నిర్ణయించింది. ఇప్పటికే విద్యార్థులకు, పాఠశాలలకు సమాచారం ఇచ్చినట్లు తెలిపింది. రైటిక ఇరాన్ యుద్ధంతో విమానాల ప్రయాణాలపై ఎఫెక్ట్ పడింది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మనకి మదార్ అందిస్తారు. మదార్, అప్డేట్స్ ఏంటి? ఇరాన్, ఇజ్రాయెల్ వార్ సంబంధించినటువంటి ఉద్రిక్తతలు ఇప్పుడప్పుడే తగ్గేలా కనిపించట్లేదు. దీనికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ ముఖ్యంగా విమానయాన సర్వీసుల పైన తీవ్ర ప్రభావం అనేది కూడా చూపించింది. ఇరాన్, ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాలకు వెళ్లేటువంటి ఫ్లైట్లన్నీ కూడా చాలా వరకు రద్దయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు, అలాగే ఇరాన్, ఇజ్రాయెల్ సంబంధించినటువంటి ఎయిర్ స్పేసెస్ అన్ని కూడా క్లోజ్ అయి ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి విమానయాన రాకపోకలకు సంబంధించి తీవ్ర అంతరాయం అనేది కూడా ఏర్పడతా ఉంది. వాటికి సంబంధించినటువంటి ఎయిర్ స్పేస్ చేయడంతో ఆ వైపు విమానాలు ఏవి కూడా ముఖ్యంగా పౌరులు ప్రయాణం చేసినటువంటి విమానాలు ఏవి కూడా వాటికి సంబంధించినటువంటి ఫ్లైట్ అనుమతి అనేది కూడా ఉండదు. దీంతో ఫ్లైట్స్ అనేది కూడా రద్దు చేయడం అనేది అనివార్యమైంది. దీనిలో భాగంగానే ముఖ్యంగా ఇండియాకు సంబంధించి ఎయిర్ ఇండియా కొన్ని సర్వీసెస్ అంతర్జాతీయంగా నడిపేటువంటి కొన్ని సర్వీసెస్ ని కూడా రద్దు చేసింది. ముఖ్యంగా ముంబై, లండన్, ఢిల్లీ బర్మింగ్హామ్, ఢిల్లీ ఆమ్స్టర్డామ్, ఢిల్లీ జ్యూరిచ్, ఢిల్లీ మిలాన్ కు వెళ్లేటువంటి ఫ్లైట్స్ ని రద్దు చేసినట్లుగా ఇప్పటికే ఎయిర్ ఇండియా ప్రకటించింది. వాటితో పాటు ఢిల్లీ వియన్నా, బెంగళూరు లండన్ ఇట్లాంటి సర్వీసెస్ అన్నిటికీ కూడా ఏవైతే మిడిల్ ఈస్ట్ నుంచి వెళ్లేటువంటి ఫ్లైట్స్ ఉన్నాయో, ఫ్లైట్ సర్వీసెస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా రద్దు చేసినట్లుగా ప్రకటించింది. ఇక ఇప్పటికే టికెట్స్ బుక్ చేసుకున్నటువంటి వారికి సంబంధించి పూర్తి స్థాయిలో రీఫండ్ అనేది కూడా చేయబోతున్నట్లుగా ఎయిర్ ఇండియా ప్రకటించింది. ముఖ్యంగా ప్రయాణికుల సేఫ్టీ అనేది కూడా చాలా అత్యంత ఇంపార్టెంట్ అనేటువంటి విషయం. గతంలోనే కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా రష్యా సంబంధించినటువంటి యుద్ధం జరుగుతున్నటువంటి తరుణంలో కొన్ని సివిల్ ప్రయాణికులు వెళ్తున్నటువంటి ఫ్లైట్స్ పైన దాడులు జరిగినటువంటి సిచ్యువేషన్ చూసాం. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా ముందస్తుగానే అన్ని ఫ్లైట్స్ ముఖ్యంగా ఏవైతే పౌరులు ప్రయాణించేటువంటి ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసుకుంటున్నాయి. దానిలో భాగంగానే ఈ విమానయాన సర్వీసుల పైన పూర్తి స్థాయిలో దాని ఇంపాక్ట్ అనేది కూడా కనిపించింది. ఇక మిడిల్ ఈస్ట్ కి సంబంధించి ఈ యుద్ధ వాతావరణ నేపథ్యంలో ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు సంబంధించి
ఇరాన్, కువైట్, ఒమాన్, ఖతర్, సౌదీ అరేబియా వంటి యుఏఈ వంటి దేశాల్లో ఇప్పటికే 10th క్లాస్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్, అలాగే 10th క్లాస్కి సంబంధించినటువంటి ఎగ్జామ్, అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేది కూడా రద్దయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఇరాన్కి సంబంధించినటువంటి సుప్రీం లీడర్ ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ నుంచి ప్రతిదాడులు అనేది కూడా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు సంబంధించి ఏవైతే అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధ విమానాలకు స్థావరాలకు ముఖ్యంగా వారికి చోటు అనేది కూడా కల్పించినటువంటి దేశాలపైన ఇరాన్కి సంబంధించినటువంటి దాడులు అనేది కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో వాటి నుంచి బయటపడేందుకు కావచ్చు, లేకపోతే వాటిని అడ్డుకునేందుకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా చాలా వరకు ఆ దేశాలు ఇప్పటికే యాక్టివేట్ చేశాయి. మొత్తంగా అమెరికాకు సంబంధించి అధ్యక్షుడు కూడా ఒక కీలక ప్రకటన అనేది కూడా చేశారు. ఇట్లాంటి సందర్భంలో ఇరాన్ ఎంత తక్కువగా ప్రతిస్పందిస్తే అంత బాగుంటుందనేటువంటి కామెంట్ చేయడం, దానికి ఇరాన్ కనుక ఇట్లానే అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధ విమానాలపైన కావచ్చు, లేకపోతే అమెరికా స్థావరాలపైన దాడులు కనుక ఆపకపోతే ఇరాన్ గతంలో ఎప్పుడు చూడనటువంటి రీతిలో తాము ఇరాన్ పైన దాడి చేస్తాం, దానికి సంబంధించినటువంటి పూర్తి బాధ్యత అనేది కూడా ఇరానే వహించాల్సి ఉంటుంది అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. అయితే ఇరాన్ కూడా అంతే తీవ్రంగా స్పందిస్తూ ఉంది. ఆ దేశానికి సంబంధించినటువంటి సుప్రీం లీడర్ మరణించిన తర్వాత ఖచ్చితంగా అమెరికాకు సంబంధించినటువంటి పౌరులపైన, అమెరికాకు సంబంధించినటువంటి స్థావరాలపైన కావచ్చు, వారంతా కూడా పూర్తి స్థాయిలో తాము దాడులకు తెగబడతామంటూ కూడా ఆ దేశం నుంచి ప్రతిస్పందన వస్తుంది. దానిలో భాగంగానే వాటికి స్థావరాలకు యుఎస్కి సంబంధించినటువంటి యుద్ధ విమానాలకు ఎవరైతే చోటు కల్పిస్తున్నారో ఆ దేశాల మీద ప్రస్తుతానికి అయితే ఇరాన్కి సంబంధించినటువంటి దాడులు అనేది కూడా కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ పైన కూడా ఇరాన్కి సంబంధించినటువంటి మిసైల్స్ తోటి దాడులు అనేది కూడా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. జ్యోతి.